మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బఫర్ జోన్లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవ విరుద్ధమైన వార్తలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం మాట్లాడిన సీఎం మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో మహిళ శ్రమకు గుర్తింపు లేదన్నారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అవకాశం ఉన్నా ఉన్నత పదవుల్లో మహిళలను నియమించనున్నట్టు సీఎం చెప్పారు. 1000 బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారన్న రేవంత్ రెడ్డి 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామన్నారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నట్టు సీఎం చెప్పారు. తెలంగాణలో మహిళలకు రక్షణ మాత్రమే కాదని అవకాశాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్న వారే మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా లేదా తొలగింపులు వద్దంటున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బఫర్ జోన్లోని ఇళ్లను తొలగిస్తామని సీఎం నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. హైదరాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. సానుభూతితోని ఇది సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. అట్లాంటివి మేము సేకరించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు, మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామన్నారు. హైదరాబాద్లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్లోపు జిల్లాలకు తరలిస్తామన్నారు. హైదరాబాద్లో 100% ఈవీ బస్సులను తెస్తున్నామన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలన్న సీఎం అందుకు ప్రణాళికలను తయారు చేశామన్నారు.